ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన జీవితానికి ఆధారమైన పునాది ఎక్కడ ఉండాలో హెచ్చరిస్తుంది. ధనం అనేది ఒక సాధనం మాత్రమే, కానీ అది మనల్ని నడిపించే శక్తి అయితే అది మన పతనానికి దారితీస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును అని ఉంది. ధనం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. ధనం మీద అతిగా ఆధారపడే వ్యక్తి తన విలువలను, దేవుని మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోతాడు. అది అహంకారాన్ని పెంచుతుంది మరియు కష్టకాలంలో మనల్ని రక్షించలేదు. ధనం ఉన్నప్పుడు మనుషులు మనల్ని గౌరవించవచ్చు, కానీ ఆత్మవిశ్వాసం కేవలం డబ్బు మీద ఉంటే అది పోయినప్పుడు మనిషి పూర్తిగా విఫలమవుతాడు. సంపదే సర్వస్వం అనుకోవడం ఒక ఆత్మీయ అపజయం. అది మనల్ని దేవుని కృపకు దూరం చేస్తుంది. ఉదాహరణకు, ఒక ధనవంతుడు ప్రతిరోజు విందులు చేసుకుంటూ విలాసవంతంగా జీవించేవాడు. అతని గుమ్మం దగ్గరే లాజరు అనే పేదవాడు ఆకలితో, రోగంతో పడి ఉండేవాడు. ఆ ధనవంతుడు తన సంపదను చూసుకొని అతిశయపడ్డాడే తప్ప పక్కనే ఉన్న పేదవాడిని కనికరించలేదు. చివరికి అతను మరణించిన తర్వాత నరకయాతన అనుభవించాడు. అలాగే ఒక ధనవంతుడి భూమి బాగా పండింది. అతను తన పాత కొట్లు పడగొట్టి మరిన్ని పెద్ద కొట్లు కట్టించి తన ప్రాణంతో ఇలా చెప్పుకున్నాడు, చాలా కాలం వరకు నీకు ఆస్తి ఉంది, తిను తాగు సంతోషించు అని. కానీ దేవుడు అతనితో, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నారు, అప్పుడు నువ్వు కూడబెట్టినవి ఎవరివి అవుతాయి అని అడిగాడు. దేవుని ఎడల ధనవంతుడు కాకుండా కేవలం లోక సంబంధమైన ఆస్తిని నమ్ముకోవడం వ్యర్థం. ధనం మనల్ని లోకంలో గొప్పవారిగా చేయవచ్చు, కానీ అది దేవుని దృష్టిలో మనల్ని నీతిమంతులుగా మార్చలేదు. ప్రియులారా, ధనం అనేది మన జీవిత అవసరాలను తీర్చుకోవడానికి ఒక సాధనం మాత్రమే కావాలి తప్ప అదే మన జీవితానికి మూలస్తంభం కాకూడదు. బైబిల్ హెచ్చరించినట్లుగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. లోక సంబంధమైన ఆస్తిపాస్తులు మనకు తాత్కాలిక సౌకర్యాన్ని ఇవ్వగలవు, కానీ దేవుని కృప, మంచి ప్రవర్తన మరియు ఇతరుల పట్ల చూపే కనికరం మాత్రమే మనల్ని దేవుని దృష్టిలో ధనవంతులుగా మారుస్తాయి. సంపద రెక్కలు వచ్చుకొని ఎగిరిపోయే పక్షి వంటిది. అది ఉన్నప్పుడు గర్వపడకుండా, లేనప్పుడు కృంగిపోకుండా ఉండడమే నిజమైన ఆత్మవిశ్వాసం. భూమి మీద మనం కూడబెట్టేది ఇక్కడే మిగిలిపోతుంది, కానీ మన విశ్వాసం ద్వారా మరియు ఇతరులకు చేసే సాయం ద్వారా మనం పరలోకంలో శాశ్వతమైన నిధిని సమకూర్చుకోగలం. కాబట్టి ధనాన్ని నమ్ముకొని పాడైపోవడం కంటే దేవుని మీద నమ్మకం ఉంచి నీతిగా జీవించడం ద్వారానే మన ఆత్మకు నిజమైన రక్షణ మరియు శాంతి లభిస్తాయి. ధనం మన దగ్గర ఉండవచ్చు, కానీ మన హృదయం మాత్రం దేవుని అందే ఉండాలి. రెండవదిగా, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు అని ఉంది. నీతిమంతుడు తన నమ్మకాన్ని దేవుని మీద ఉంచుతాడు. అటువంటి వ్యక్తి జీవితం ఎల్లప్పుడూ తాజాగా, సజీవంగా ఉండే చిగురాకులాగా ఉంటుంది. చిగురాకు అంటే ఎదుగుదల, జీవం మరియు నిరీక్షణకు చిహ్నం. వాతావరణం ఎలా ఉన్నా నీతిమంతుని వేళ్లు దేవుని వాక్యం అనే జీవజలాల దగ్గర ఉంటాయి కాబట్టి అతను ఎప్పుడూ వాడిపోడు. లోకం అతన్ని చూసి ఆశ్చర్యపోయేలా అతను వృద్ధి చెందుతాడు. నీతిమంతుని ఎదుగుదల కేవలం ఆర్థికమైనది మాత్రమే కాదు, అది గౌరవప్రదమైనది మరియు ఆశీర్వాదకరమైనది. ఉదాహరణకు, యోసేపు జీవితం నీతిమంతుని వృద్ధికి ఒక గొప్ప పాఠం. అనల ద్వారా అమ్ముడుపోయాడు, పోతిఫర్ ఇంట్లో అపనిందలు ఎదుర్కొన్నాడు, జైలు పాలయ్యాడు. బయటకు చూస్తే అతని జీవితం ఎండిపోయిన కొమ్మలా కనిపించింది, కానీ యోసేపు ఎక్కడున్నా దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా జీవించాడు. దేవుడు అతనికి తోడై ఉండడం వల్ల జైలు నుండి నేరుగా ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. నీతిమంతుడిని లోకం అణిచివేయాలని చూసినా దేవుని కృప అతన్ని చిగురాకులా పైకి లేపుతుంది. అలాగే బబులోను వంటి విగ్రహారాధన ఉన్న దేశంలో కూడా దానియేలు తన నీతిని కాపాడుకున్నాడు. ఒక ఖైదీగా వెళ్ళినప్పటికీ తన దేవుని ఆజ్ఞలను అతిక్రమించలేదు. సింహాల బోనుల పడవేసినా భయపడలేదు. అతని నీతిని చూసి దేవుడు అతనికి అపారమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. 3-4 రాజుల కాలంలో దానియేలు ఉన్నత పదవుల్లో కొనసాగుతూ దేశమంతటికీ ఆశీర్వాదకరంగా ఉన్నాడు. పరిస్థితులు అనుకూలించకపోయినా దేవుని వాక్యం అనే జీవజలాల దగ్గర వేళ్ళు ఉన్న వ్యక్తి ఎప్పుడూ వాడిపోడు. ప్రియులారా, నీతిమంతుని జీవితం దేవుని వాక్యం అనే సజీవ జలాల ప్రవాహం దగ్గర నాటబడిన చెట్టు వంటిది. లోక సంబంధమైన పరిస్థితులు ఎండాకాలంలో కఠినంగా ఉన్నా ఆ వ్యక్తి ఆత్మీయంగా ఎప్పుడూ వాడిపోడు. చిగురాకు కేవలం ఒకసారి వచ్చి ఆగిపోయేది కాదు, అది నిరంతర ఎదుగుదలకు సూచన. అలాగే నీతిమంతుడు పడిపోయినా తిరిగి లేచి దేవుని బలంతో మరింతగా వృద్ధి చెందుతాడు. యోసేపు, దానియేలు కేవలం తాము వృద్ధి చెందడమే కాకుండా తాము ఉన్న దేశాలకు మరియు సమాజానికి ఆశీర్వాదకరంగా మారారు. నీతిమంతుని వృద్ధి 10 మందికి నీడను, ఫలాన్ని ఇచ్చేలా ఉంటుంది. మనిషి తన సొంత శక్తితో ఎదిగితే అది తాత్కాలికం, కానీ దేవుని కృపతో చిగురిస్తే అది శాశ్వతం. లోకం అణిచివేసిన దేవుడు ఇచ్చే వృద్ధిని ఎవరూ ఆపలేరు.
సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు మీ పనుల ద్వారా సంపాదించే ధనం కంటే మీ నీతిని మరియు దేవునిపై ఉన్న నమ్మకాన్ని ఎక్కువగా ప్రేమించండి. మీరు చేపడుతున్న పనులలో, ప్రయత్నాలలో లేదా ఇతర వ్యాపారాలలో లాభం రావడం ముఖ్యమే, కానీ ఆ లాభం మీ దేవుడు కాకూడదు. మీరు నీతిగా ఉంటే ఒక చిన్న చిగురాకు ఎలాగైతే చూస్తుండగానే ఒక పెద్ద చెట్టుగా ఎదుగుతుందో, దేవుడు మీ పనులను అలాగే వృద్ధిలోకి తీసుకొస్తాడు. మీ పునాది దేవుడైతే మీరు ఎన్నటికీ పాడైపోరు, ఎల్లప్పుడూ పచ్చగా వృద్ధి పొందుతూనే ఉంటారు. దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా, ఆర్థికంగా చిగురాకు వలె వర్ధిల్లజేయునుగాక. మీ నమ్మకం ఎల్లప్పుడూ యెహోవా మీదనే ఉండునుగాక. మీ కుటుంబం దేవుని సమృద్ధిలో ఆనందించునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ధనమును నమ్ముకొని వాడు పాడైపోవునని, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురని, ధనం అనేది ఒక సాధనం మాత్రమే, కానీ అది మమ్మల్ని నడిపించే శక్తి అయితే అది మా పతనానికి దారి తీస్తుందని నీవు సెలవిచ్చావు. దేవధనాన్ని నమ్ముకొని పాడైపోవడం కంటే నీ మీద నమ్మకం ఉంచి నీతిగా జీవించడం ద్వారానే మా ఆత్మకు నిజమైన రక్షణ మరియు శాంతి లభిస్తాయి గనుక లోక సంబంధమైన ఆస్తిపాస్తులు మాకు తాత్కాలిక సౌకర్యాన్ని ఇవ్వగలవు, కానీ నీ కృప, మంచి ప్రవర్తన మరియు ఇతరుల పట్ల చూపే కనికరం మాత్రమే మమ్మల్ని నీ దృష్టిలో ధనవంతులుగా మారుస్తాయి గనుక మేము లాభము కంటే నీతికే ప్రథమ స్థానం ఇచ్చి మా వేళ్ళు నీ వాక్యము అనే జీవజలాల దగ్గర నాటబడి మేము ఎల్లప్పుడూ ఆత్మీయంగా, తాజాగా, పచ్చగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము మా సొంత శక్తితో ఎదిగితే అది తాత్కాలికం, కానీ నీ కృపతో చిగురిస్తే అది శాశ్వతం గనుక లోకం అణచివేసిన నీవిచ్చే వృద్ధిని ఎవరో ఆపలేరు గనుక కేవలం మేము మాత్రమే వృద్ధి చెందడం కాకుండా మా చుట్టూ ఉన్నవారికి మేము ఆశీర్వాదకరంగా మారుటకు కృప చూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి వారిని చిగురాకు వలె వర్ధిల్లజేసి వారి ప్రతి ప్రయత్నమును నీ ఆశీర్వాదంతో సఫలము చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.